దేశం మీదన శత్రు దేశం కుట్ర పన్నింది. పాకిస్తాన్లోని ఒక సైనిక కళాశాలలో చదువుకున్న ఇద్దరు విద్యార్థులు, అటు హ్యాడ్లీ కావచ్చు రాణా కావచ్చు, వాళ్ళు భారతదేశం మీద స్కెచ్ వేశారు. అమెరికా చట్టాలను అడ్డం పెట్టుకుని అమెరికాలో ఉంటూ అక్కడి నుంచి భారతదేశంలో అల్లకల్లోలానికి ప్లాన్ చేశారు. ఒక రకంగా భారతదేశం మీద పరోక్ష యుద్ధమే ముంబాయి బాంబు పేలుళ్ళు. ఈ ముంబాయి బాంబు పేలుళ్ళు జరిగినటువంటి రోజున కాంగ్రెస్ పార్టీనే 2 చోట్ల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ రోజున అక్కడ ఆస్వాదిస్తూ ఉన్నటువంటి విషయాలు అవి పక్కన పెడదాం, అది వాళ్ళకి తెలియదు అనుకుందాం. కాకపోతే అసలు సమస్య ఏంటంటే ముంబాయి బాంబు పేలుళ్ళ సమాచారం ముందుగానే అమెరికా ఇచ్చింది. హ్యాడ్లీ అనేటటువంటి వాడు FBI ఇన్ఫార్మర్, వాడు అమెరికన్ సైన్యాలకు ఇస్తే, అమెరికన్ FBIకి ఇస్తే FBI ఇచ్చిన సమాచారం మన ఇంటెలిజెన్స్కి వస్తే పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఉదంతం చూసాం. అందులో స్పెషాలిటీ ఏంటంటే అతిపెద్ద కుట్ర, ఈ వచ్చినటువంటి వాళ్ళు దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళు, పేలుళ్ళు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ పేర్లతో, హిందువుల పేర్లతో ఉన్నారు. వీళ్ళందరూ ID కార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళని ఆ తర్వాత సాధారణంగా ఈ ఇష్యూ అప్పుడు కాల్చి చంపేశాక వాళ్ళందరూ హిందువులే తిరగబడ్డారు, హిందూ ఉగ్రవాదం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి. దాంట్లో వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడేదో హిందువులకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా హిందూ తీవ్రవాదం పుట్టింది అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ఒక పెద్ద కుట్రకి తెరతీశారు. అదృష్టవశాత్తు ప్రాణాలకు తెగించినటువంటి ఒక అధికారి కసబ్ అనేవాడిని ప్రాణాలతో ఉండగా పట్టుకోవడం వల్ల వాడిని గురించి అక్కడ చూసినటువంటి ఒక చిన్న పాప కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్ల వాడేనని, ఆ తర్వాత వాడికి ఉరివేయబడింది, జరిగింది. వాడిని పట్టుకుంటే పాకిస్తాన్లో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ అడ్రస్లన్నీ మన వాళ్ళు నిఘా వ్యవస్థలు సేకరించగలిగినాయి. కానీ ఆ రోజున భారత ప్రభుత్వం అమెరికా వాళ్ళకి కూడా అబ్బే ఇదంతా మీకు తప్పుడు సమాచారం అండి, అది హిందూ తీవ్రవాదమేనని చెప్పి నమ్మించినటువంటి ప్రయత్నం, దాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా కూడా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఆ రోజున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదు, అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి స్టేట్మెంటు తహబూర్ రాణాని ఇది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో దాన్ని వదిలిపెట్టం, ఏనాటికైనా సరే పట్టుకు తీరతామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి విందాం. हर शक्तियों के लिए, हर सरकार के लिए एक नया सवालिया निशान खड़ा किया है. मैं आशा करूंगा कि भारत सरकार तत्काल इस विषय में अपनी प्रतिक्रिया दे, भारत सरकार अमेरिका के खिलाफ अपनी आवाज उठाए और अमेरिका का पाकिस्तान तरफी जो रवैया है उसके सामने भारत सरकार ने अब कड़ा निर्णय करना पड़ेगा. इस समय की मांग है, वरना एक के बाद एक दोषी लोग अमेरिका चले जाएंगे, अमेरिका की कोर्ट में केस चलेंगे और एक के बाद को एक तरफा निर्दोष छोड़ दिया जाएगा. అమెరికా ఈ తహూర్ రానా నిర్దోషిగా విడుదల చేయడానికి రెడీ అయిపోయింది. ఎందుకని, ఎవడైతే హెగ్డే అనేవాడు అనుచరుడే వీడు, హెగ్డే అనేవాడు వాళ్ళ FBI ఏజెంటు కాబట్టి వదిలేయడానికి సిద్ధపడింది. అప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన ఈ స్టేట్మెంటు అమెరికాను కూడా కదిలించింది, వాళ్ళని అక్కడ జైల్లో ఉంచింది. వాస్తవంగా ఈ విషయంలో ఒబెరాయ్ హోటల్లో ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి అధికారి మాట్లాడినటువంటి మాట, నేను ఆ రోజున ప్రాణాలకు తెగించాను, ఇప్పుడు ఆ అధికారే వీడిని ఈ ఇండియాకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు, స్వయంగా వెళ్ళి పట్టుకొచ్చాడు. ఈ కాల్పులలో గాయపడినటువంటి అధికారే వెళ్ళి పట్టుకొచ్చాడు. ఆ రోజున ప్రాణాలకు తెగించినటువంటి ఆ అధికారికే కావాలని నరేంద్ర మోడీ సర్కార్ ఈ పని అప్పగించింది, దాన్ని తీసుకొచ్చేటటువంటి పనిని. ఆ అధికారి ఆ మొక్కని గుర్తు చేసుకున్నటువంటి వీడియో ఇది. 26/11 इसका टाइटल भी 26/11 है. मुंबई में आके पाकिस्तान की लश्करी तोयबा का 10 आतंकवादी में घुस के 166 फॉरनर्स और हमारा जो आम जनता है, हमारे देश के अंदर जो जनता है उसको पूरा मारा गया था. उसके बाद कम से कम 500 आदमी तक घायल हुआ था. उस ऑपरेशन में आतंकवाद के साथ जो उसके बरखिलाफ लड़ने के लिए जो नियुक्त हुआ एक सेना का जो NSC का कमांडो था, मैं उसी टाइम में मेरे को जो ओबराई होटल में घुसा हुआ 2 आतंकवादियों से लड़ने के लिए लड़के उसको मैंने मारा था. उसके बाद उस आतंकवादियों ने ऊपर ग्रेनेड फेंका, तो उस ग्रेनेड से ఇద్దరు ఉగ్రవాదులు చంపిన ఈ అధికారికి ఇప్పటికీ ఆ రోజున వాళ్ళు విసిన గ్రెనేడ్ కారణంగా
వచ్చినటువంటి పడ్డటువంటి శకలాలు వచ్చి ఆయన తలలో ఇప్పటికీ ఉన్నాయి, ఆపరేషన్ చేసుకొని తీయడానికి వీల్లేదని అట్లాగే ఉంచింది. ఆయన్నే ఇప్పుడు పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో ఈ కుట్ర అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ తరపున ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు దిగ్విజయ్ సింగ్ గారు ఇది భారతదేశం మీదన పాకిస్తాన్ కుట్ర కాదని తేల్చేశారు. ఇది హిందువుల కుట్ర, ఆర్ఎస్ఎస్ కుట్ర అని తేల్చేశారు. పాకిస్తాన్ని మేము ఇందులో దోషిగా చూపెట్టట్లేదు అని మాట్లాడినటువంటి వీడియో కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. हिंसा इनका चरित्र है, हिंसा इनका व्यवहार है और नफरत इनकी स्ट्रेटेजी है. Their RSS activists with their connivance, I am again repeating, with their connivance and support are participating in acts of terror. Nowhere in this book or nowhere in Mr. Mushrif's book you will see the involvement of the Pakistani terrorists in 26/11. कार्रवाई निश्चित तौर पे अशोक सिंघल के खिलाफ कार्रवाई होना चाहिए, क्योंकि ये वो मानसिकता है जिस मानसिकता से ये सारे लोग ग्रस्त हैं. हिंसा इनका चरित्र है. हिंसा అది పాకిస్తాన్ వాళ్ళకి ఏం సంబంధం లేదు, పాకిస్తాన్ వాళ్ళు కాదు ఇది చేసింది, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన అశోక్ సింఘాల్ దీని వెనకున్నాడు అంటూ ఒక రచయిత ఒక ఈడ్చిపెడితే 4 రోజులు తిరగకముందే ఒక పుస్తకం రాసేశారు ఒక ముస్లిం రచయిత. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాడు దిగ్విజయ్ సింగ్. ఆవిష్కరించి ఇదంతా హిందువులు చేసిన దాడి అనేటటువంటి చూపించే ప్రయత్నంతో పాటుగా ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. అంటే ఇప్పటిదాకా ఇస్లామిక్ టెర్రరిజం అనేటటువంటి దాన్ని ప్రపంచం గుర్తిస్తుంటే హిందూ టెర్రరిజం అనే పదాన్ని గుర్తింపజేసి ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వ శక్తుల్ని దొంగలుగా చూపించేటటువంటి, తీవ్రవాదులుగా చూపించేటటువంటి కుట్ర చేశారు. అసలైనటువంటి వాడు కళ్ళ ఎదురుగుండా ఉగ్రవాదిగా కనబడుతున్నా సరే వాడిని ఉగ్రవాది కాదని చెప్పి మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకి తెరదీశారు. తద్వారా ముస్లింల ఓట్లు, అంటే తీవ్రవాదిని ముస్లింలు సమర్థిస్తారా? నాకు తెలిసి 100కి 90 మంది ముస్లింలు సమర్థించరు. ఒక్క 10% మంది, అది కూడా దారి తప్పినటువంటి వాళ్ళు సమర్థిస్తారు. కానీ వాళ్ళని సంతృప్తిపరచాలంటే హిందువులే ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఇంతవరకు మిమ్మల్ని ఎవరెవరో అంటున్నారు, మిమ్మల్ని మేము రక్షించామని చెప్పేటటువంటి ఒక కుట్రకి తెరతీసిన వాళ్ళు వీళ్ళే. మాలేగావ్ పేలుళ్ళకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ పేలుళ్ళకి సంబంధించి కావచ్చు, చిదంబరం లాంటి వాళ్ళు మెన్షన్ చేసుకొచ్చింది. అప్పుడే హిందువులకు సంబంధించినటువంటి నాయకులని, హిందువులకు సంబంధించినటువంటి అనేక మంది మీద అరెస్టులు చేసి దుర్మార్గమైనటువంటి కథలు నడిపినటువంటి వాళ్ళు చివరికి వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే ఆ రోజుల్లో కొంతమంది అధికారులను కూడా తీసుకెళ్లి జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఐపీఎస్ని వీళ్ళని కూడా అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసినటువంటి కుట్ర ఇంతకాలానికి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మోడీ ఈ పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి, అమెరికాలో ట్రంప్ వచ్చాడు కాబట్టి ఆ రాణా గారిని ఇక్కడికి తీసుకురాగలిగారు. కానీ లేకపోతే ఇదే మెదళ్లలో అట్లాగే చొప్పించేటటువంటిది కదా. అంటే భారతదేశంలో హిందువులని తీవ్రవాదులుగా చూపించే కుట్ర పాకిస్తాన్ చేయట్లేదు, కాంగ్రెస్ చేస్తోంది. అది ఇక్కడ స్పెషాలిటీ.